హే హే పీపుల్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఏంటి పొద్దున్న రోడ్ ఎక్కేసారు అనుకుంటున్నారా? సో వీఆర్ గోయింగ్ టు చీరాల. ఇటువైపు ఏమో 67 కిలోమీటర్స్ ఉంది, అటు వెళ్తేనేమో 71 ఉంది. పైగా అటువైపు ట్రాఫిక్ ఎక్కువ. ఓకే, టైం అయితే 8:17 అయింది. చూద్దాం. 1.5 hours అండ్ 67 కిలోమీటర్స్. ఇలా ఈజీ పీజీగా 50-60 కొట్టుకుంటూ వెళ్ళిపోతే ఆరామ్సే వెళ్ళిపోవచ్చు అనుకుంటా. చిన్న బండి కదా, మెల్లగానే వెళ్ళాలి. మాకు 2 రూట్ ఆప్షన్స్ ఉన్నాయి. అయ్యా నారాకోడూరు, బాపట్ల ఆ రూటు. అయ్యా నారాకోడూరు అటు సైడ్ వెళ్తుంది. ఈ రూట్ వచ్చేసి వయ్యా పెదనందిపాడు. దీనికన్నా రోడ్ అదే బెటర్, కానీ ట్రాఫిక్ ఎక్కువ. సో వీఆర్ గోయింగ్ ఇన్ దిస్ వే. మ్యాటర్ ఏంటంటే చాలా రోజుల తర్వాత ఒక మోటో వ్లాగ్. డ్యూ టు సమ్ పర్సనల్ వర్క్స్ ఐ వాజ్ సో బిజీ. సో అలాగా కుదరలేదన్నమాట. ఇంటి దగ్గర నుంచి బయటికి వచ్చి హడావిడిగా అసలు యాక్చువల్లీ ప్లాన్ ఎర్లీ మార్నింగ్ 6కే వెళ్దామని. బట్ ఎందుకు అంత ఎర్లీ మార్నింగ్ చలిలో ఎందుకులే అని చెప్పి మెల్లగా 7కి అనుకున్నాము. 7 కంటేనే ఊరని కుక్క. సో అలాగా 7కి అనుకుంటే ఇదిగో 8:15 అట్లా బయలుదేరాం. 8కి అట్లా స్టార్ట్ అయ్యాంలే అరౌండ్. బయటకు వచ్చి ఫ్యూయల్ కొట్టించేసుకొని ముందు హెల్మెట్ సెట్ చేసుకొని అన్నీ చేసేసరికి సరిపోయింది నాకు. యా, దెర్ ఇస్ లాట్ మోర్ టు కవర్. పాపం మా వాడిని ఇబ్బంది పెట్టేశాను. నా వెనకాల కూర్చొని ఉన్నాడు. ఈస్ మై బామ్మర్ది. అతని నామధేయం వచ్చేసి అఖిల్ అనమాట. అఖిల్ సాయి జయంత్. ఇప్పుడు వెళ్ళే అన్న దగ్గరికి నేను ఒకసారి వెళ్ళాను. నేను గోపాలన్న రాజన్న దగ్గర పప్పి ఒకటి ఉంటే తెచ్చుకుందామని వెళ్ళాం. అది కూడా ఒక ఫైన్ సండే. దాని పేరు యాక్చువల్లీ నేను ముద్దుగుంటుందని చెప్పి సిరి అని పెట్టాను. అది కూడా రాజన్న వాళ్ళ పప్పికి పెట్టిన పేరే. ఆ పేరు నాకు కూడా నచ్చింది కాబట్టి నేను కూడా అదే నేను పెట్టేసుకున్నాను. అలాగా ఈ అన్న దగ్గరికి వెళ్ళాం మేము. సో చాలా కాలం అవుతుంది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 3-4 years. అందుకే వెళ్ళి కలుద్దాం అనిపించింది. ఫోన్ చేస్తే అన్న వద్దాం అనుకుంటున్నాం అన్న అంటే, అయ్యో భలే వాళ్ళే సాయి, వచ్చేయండి, దానికి కూడా అడగాల ఏంటి అన్నాడు. సీ ద సన్ రైజ్. కానీ ఇప్పటికైనా చలి మామూలు లేదు. సో వీఆర్ 3 kilometers టు పత్తిపాడు. దిస్ ఈస్ పత్తిపాడు. మా బాబాయ్ ఏం హారన్ రా బాబు, చెవులు పగిలిపోతాయి లిటరల్లీ. ఈ చింటూ బ్రోస్ తోడు జాగ్రత్తగా ఉండాలయ్యా, ఎట్లా పడితే అట్లా పరిగెత్తున్నాయి. చిన్న రూట్లు భలే ఉన్నాయి. ఈ రూట్లో మళ్ళీ ఆర్టీసీ బస్సులు, సర్లే ఇంతకన్నా చిన్న రోడ్లు చాలా ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ సన్ బాత్. ఇట్స్ నైస్. అప్పుడప్పుడు ఇలాంటి జర్నీలు చేయాలన్నమాట. అయితే బట్ పైసా బీ హోనరే. మై బైక్ ఇస్ ఆన్ క్రూజ్ కంట్రోల్. వెళ్ళిపోతూనే ఉంది. న్యూ ఫీచర్ అన్లాక్డ్. ఇదేదో భలే ఉంది, కూర్చోడానికి బాగుంటుంది ఇక్కడ. జై శ్రీరామ్. ఓకే, ఇటు లెఫ్ట్కి వెళ్ళాలి జంక్షన్ నుంచి. సో ఇక్కడ నుంచి ఇంకో 21 kilometers చూపిస్తుందంట. 21 kilometers మోర్ టు గో. ఇంకో 3 kilometers మాత్రమే ఉంది. వీఆర్ లెఫ్ట్ ఓవర్ విత్
3 కిలోమీటర్స్ స్ట్రైట్గా రూట్ చూపించింది, అటు చూపిస్తేనేమో రైల్వే గేట్ వేసాడు. అందుకే ఈ పక్క రోడ్ను తిరిగాం. చూడాలి. చీరాల రైల్వే స్టేషనా? నైస్. ఇది ఏంటో ఎటేటో తిరుగుతుంది మ్యాప్. ఇది ఇదే అనబండి. హీర్ ఈస్ ద కింగ్. ఫార్మాలిటీస్ అన్న, బేసిక్ ఫార్మాలిటీస్ అన్నీ. ఓకే వస్తున్నా. A few moments later. రాజన్న వాళ్ళ ఆఫీస్కి వెళ్తున్నాం మేము ఇప్పుడు.